అందరూ చిన్న పిల్లలిగా మారిపోతారు. ఆ తర్వాత నేనే సన్ సిటీకి రూలర్ నైపోతాను. యాక్కో మీరలా పారిపోవడానికి నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఎలాగైనా మిమ్మల్ని ఆపుతాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. ఇలా బయటికి రావడానికి నేను రోజు ప్రాక్టీస్ చేయాలి. నన్ను పరిగెత్తమని చెప్పి నా ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా పోయింది. నా టోటల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఎనర్జీని తిరిగి తీసుకురావడం కోసం నేను ఎనర్జీ బార్ తినబోతున్నాను. చూడు, నేను బోల్డెన్ 4లు 6లు కొట్టే తీరాలి. అందుకని నాకు ఎనర్జీ అవసరం. దీన్ని నేను తింటాను. ఇంకొకరు వస్తువుని తెలియకుండా తీసుకోవడం అనేది ఒకే మాటలో చెప్పాలంటే దొంగతనం. దీన్ని దొంగతనం అనరు, లాక్కొని తినడం అంటారు. టోనీ ఎప్పుడు ఇలాగే చేస్తాడు. బాధపడడం వల్ల చాక్లెట్ ఎగిరింది గాలిలో. ఇప్పుడు మా టోనీ బాస్ యాక్షన్ ఏమో క్రై క్రై క్రై. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఇప్పుడు నీకు కావాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? 2 మాటల్లో చెప్పాలంటే కామ్ డౌన్. ఆ చోట్ల నేను ఒక వింత స్పైడర్ ని చూసాను. చిన్న స్పైడర్ ని చూసాను, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు. షేమ్ షేమ్. నేను దాన్ని ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఓరి నాయనో, ఈ స్పైడర్స్ మల్టిప్లై అవుతూనే ఉన్నట్టున్నాయే. ఈ నెట్ లో వీక్ పాయింట్ ఏంటంటే ఈ కనెక్టింగ్ పాయింట్సే. ఈ నెట్ లో నుంచి బయటికి వెళ్ళడానికి నేను ఈ కనెక్టింగ్ పాయింట్స్ నే యూస్ చేయాలి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య.
కికో త్వరగా హెల్ప్ చేయి. మేము ఈ స్పైడర్స్ దగ్గరికి వచ్చి అన్యాయంగా ఇరుక్కుపోయాం. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే ట్రాప్డ్. కిక్కో మనకి హెల్ప్ చేయకుండా ఎందుకు పరిగెడుతున్నాడు? మీరేం టెన్షన్ పడకండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ స్పైడర్స్ మీ ఎవ్వరిని ఏం చేయలేవు. ఇవన్నీ మెకానికల్ స్పైడర్స్. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, స్పైడర్స్ దగ్గర నుంచి మన ఫ్రెండ్స్ ని మనం కాపాడాలి. ఇంకొక విషయం, ఆ స్పైడర్స్ మల్టిపుల్ అవుతూనే ఉన్నాయి. మల్టిప్లైడా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం కిక్కో? యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 721. యాక్టివేటింగ్ ఫార్ములా 721. ఇక మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరందరూ సేఫ్ గా ఉన్నారు. ఇవన్నీ ఎలాంటి స్పైడర్స్ కికో? ఇవి చేసిన పనులన్నీ ఒకే మాటలో చెప్పాలంటే మల్టిప్లై అవుతూ ఉన్నాయి. విరిగిపోయాయి. అన్ని విరిగి నాశనం అయిపోయాయి. నా బేబీ స్పైడీస్ దారిలోనే చచ్చి పడున్నాయి. యాకూ! సంకీ స్పైడీ బేబీ స్పైడీస్ ని ఎవరు ఈ స్థితికి తీసుకొచ్చారు? చూస్తూ ఉండండి. ఈ సంకీ స్పైడీ మిమ్మల్ని కూకటి వేళ్లతో సహా పెకలించి పారేస్తాడు. యాకూ! Get ready for action, baby Spideys. Action is about to begin. Yahoo! ఆ మెకానికల్ స్పైడర్స్ ని చూసి భయపడి ప్రజలెవరూ బయటికి రాలేదనుకుంటాను. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. Come on, Spider Car. It's time to move. Yahoo! అయ్యయ్యో, ఇవన్నీ ఎటువంటి స్పైడర్స్? ఇవి మల్టిప్లై అవుతూనే ఉన్నాయే. ఇవన్నీ మెకానికల్ స్పైడర్స్. నేను వాటిని స్కాన్ చేసి చూశాను. నాకు బాగా తెలుసు, ఏదో ఒక ప్లాన్ తోనే ఈ మెకానికల్ స్పైడర్స్ ని మన సన్ సిటీకి పంపించారు. ఏం కర్మరా బాబు ఇది! వాళ్ళు ఇటువంటి కుట్ర పన్ని ఇలాంటి మెకానికల్ స్పైడర్స్ ను పంపడం వల్ల ఏం లాభం వాళ్ళకి? ఇప్పుడు సన్ సిటీ జనం అంతా చాలా టెన్షన్ గా ఉన్నారు. ఎలుక ఎప్పుడు టిక్ టిక్ టిక్, కాకి ఎప్పుడు ఉష్ 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 ఉష్. కానీ ఎలుక కాకి రెండు కలిసాయంటే ధన్ ధన ధన్ బం బమ్మా బం.
సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆయన ఇక్కడున్నంత వరకు మీరెవ్వరూ దేనికి భయపడద్దంటున్నారు. ఇలా చూడండి, నేను ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఈ స్పైడర్స్ ఏమీ చెయ్యలేవు. ఎవరు భయపడకండి, ఎందుకంటే నేను స్పైడర్స్ లో ఎక్స్పర్ట్ ని. స్పైడర్స్ ఎక్స్పర్టా? అలా మీరేం చేశారు మేయర్ ఓ, అంకుల్? అది నేను మీకు చెప్పలేదు కదూ. ఎన్నో ఏళ్లకు ముందు ఇలాగే స్పైడర్స్ నా మీద అటాక్ చేశాయి. నేను వాటిని ఎగరేసి బంతాడి కింద పడేసి తొక్కేశాను. ఆ తరువాత అవి తన వెబ్స్ అన్నిటిని నాకు ఫ్రీగా ఇచ్చేసాయి. ఆ తరువాత నేను ఆ వెబ్స్ అన్ని నూలులా యూజ్ చేసి అందరికీ ఉపయోగపడేలాగా బట్టల్ని నేయించాను. ఆ బట్టలు అమ్మిన డబ్బుతోనే నేను ఈ సన్సెట్ ఆఫ్ స్టాచ్యూని రెడీ చేశాను. ఏంటి అవన్నీ పాసిబులేనా? మరింకేమిటి, ఒకవేళ నేను చెప్పింది కనుక అబద్ధమైతే నా తల మీద క్యారెట్ పడుతుంది. అయ్యో, నా తల మీద క్యారెట్ ఎక్కడి నుంచి వచ్చి పడింది? టెన్షన్ వల్ల నా హెల్త్ పాడైపోతోంది. ఇప్పుడే నేను ఈ క్యారెట్ ని వెంటనే తినాలి. హెల్త్ కి ఇలాంటి క్యారెట్ ని తింటే చాలా మంచిది. నాకెప్పుడు చాక్లెట్ కావాలి. ఓరి నాయనో, సడన్ గా మేయర్ అంకుల్ కి ఏమై ఉంటుంది? అరే, మెకానికల్ స్పైడర్ ఎక్కడి నుంచి వచ్చింది? నా స్పైడీస్ మిమ్మల్ందరినీ కొరికిన తర్వాత మీరందరూ కూడా చిన్న పిల్లలైపోతారు. నా పేరు సంకీ స్పైడీ. యక్కూ. ఇప్పుడు మీకు అసలు ఏం కావాలి? సన్ సిటీకి రూలర్ ని కావాలి. నేను నా బేబీ స్పైడీస్ ని ఉపయోగించి ఈ సన్ సిటీలో ఉన్న అందరి బ్రెయిన్స్ ని దొంగిలించి అందరినీ నేను చిన్న పిల్లలుగా మార్చేస్తాను. ఆ తరువాత మీ అందరి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? మీ అందరి బ్రెయిన్స్ ఈ సంకీ స్పైడీ కంట్రోల్లోనే ఉంటాయి. సంకీ స్పైడీ తన బ్రెయిన్ ఉపయోగించి ఈ సన్ సిటీకి రూలర్ అయిపోతాడు. యక్కూ. అలా ఎప్పుడు జరగదు. ఎవరు నన్ను అడ్డుకుంటారు? ఎవరు నన్ను అడ్డుకుంటారు? నేను ఆపుతాను. ఓ. బేబీ స్పైడీస్, లెట్స్ బిగిన్ ద యాక్షన్. యక్కూ. చూసావు కదా, ఇదే విధంగా ఈ సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లలిగా మారిపోతారు. ఆ తర్వాత నేనే సన్ సిటీకి రూలర్ నైపోతాను. యాక్కో. మీరు అలా పారిపోవడానికి నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఎలాగైనా మిమ్మల్ని ఆపుతాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఎలాగైనా ఆ స్పైడీని ఆపి తీరాలి. ఓకే బ్రో, ఇప్పుడే తనకు బుద్ధి చెప్తాను చూస్తుండు. అతన్ని డిస్ట్రాయ్ చేసేస్తాను. సన్ సిటీకి ఎవరైనా ప్రాబ్లం తెస్తే ఎవరిని వదిలిపెట్టాను. కికో, మనం ఇప్పుడే ఫ్లై చేయడం ప్రారంభిద్దామా? కాదు సూపర్ స్పీడో, స్పైడర్ వెబ్స్ అనేవి బిల్డింగ్స్ ఉన్నంత వరకే కంటిన్యూ అవుతూ ఉంటాయి. బిల్డింగ్స్ లేకపోతే ఆ కార్ కిందకి దిగి రావాల్సిందే సూపర్ స్పీడో. కరెక్ట్.
నా పేరు సంకీ స్పైడీ కికో. నాలో స్పైడర్ కుండే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఎక్కు. ఇకపైన మనం ఏం చేద్దాం కికో? యాక్టివేట్ ఫార్ములా నంబర్ 173. అప్లయింగ్ ఫార్ములా నెంబర్ 173. ఇప్పుడు నువ్వు ఈ సంకీ స్పైడీ ట్రాప్ లో పడాల్సిన సమయం వచ్చిందని తెలుసుకో కికో. ఎక్కు. సంకీ స్పైడీ తన స్పైడర్ వెబ్ తో మనల్ని క్యాచ్ చేయాలనుకుంటున్నాడు. సంకీ స్పైడీకి ఇంకా కోపం తెప్పిస్తే ఏమవుతుందో ఇప్పుడే చూడు. చూస్తూ ఉండు. ఈ సంకీ స్పైడీ అల్టిమేట్ సంకీ స్పైడీ అటాక్. యాక్కో. ఆ స్పైడర్స్ అన్ని మన వైపే వస్తున్నాయి. దానివల్ల ఖచ్చితంగా మనం ఏమీ చేయలేం కికో, ఎందుకంటే అవన్నీ సూపర్ స్పీడోలోకి ఎంటర్ అవ్వడం అస్సలు అసాధ్యం. దానికి కారణం నీ యాంటీ ఫోర్స్ సెంట్రిసిజమే సూపర్ స్పీడో. ఈ స్పైడర్స్ మనల్ని టోటల్ గా కవర్ చేయాలనుకుంటున్నాయి. అవును, ఇప్పుడు మనం ఏం చేద్దాం కికో? ఆ? ఇదేం శబ్దం? ఈ స్పైడర్స్ ఎగ్జాస్ట్ పైప్స్ ని కూడా కవర్ చేసేసాయి కికో. ఇటువంటి సిచ్యువేషన్ ని ఎక్కువసేపు తట్టుకోవడం నా వల్ల కానే కాదు. సంకీ స్పైడీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి నన్ను ఇరుకున పడేశాడు. ఈ స్పైడర్స్ అడ్డుకోవడం అసాధ్యం అనిపిస్తోంది. నేను ముందే నీతో చెప్పాను కదా సూపర్ స్పీడో, ఈ లోకల్లో ఇంపాసిబుల్ అని ఏమీ లేదు. తర్వాత ఇంకొక విషయం, ఆ సంగీత్ స్పైడీ మనల్ని గెలవలేడు, ఎందుకంటే వాడు రాంగ్ రైట్ ని ఎప్పుడూ గెలవదు. కరెక్ట్ కికో. మరోసారి ఫార్ములా నెంబర్ 721 ని అప్లై చేయి. యాక్టివేటింగ్ ఫార్ములా 721. ఈ సంకీ స్పైడీ విసిరిన వలలోంచి తప్పించుకోవడం అనేది ఎవ్వరికి ఎప్పటికీ సాధ్యం కాదు. యాక్కూ. ఎస్, కనెక్షన్ పాయింట్ లో అటాక్ చేశామంటే ఈ ట్రాప్ లో నుంచి బయటికి వెళ్ళడం చాలా ఈజీ. నేను నీతో ముందే చెప్పానుగా, నువ్వు నా దగ్గర నుంచి
నీకింకా తెలియదనుకుంటాను. ఈ సంకీ స్పైడీ చాలా డేంజరస్. ఇదిగో దీన్ని ఉపయోగించి అన్నిటినీ నాశనం చేస్తాను. ఆ తర్వాత ఈ సన్ సిటీలోని ప్రజలు శాశ్వతంగా ఇలాగే చిన్న పిల్లలుగా మిగిలిపోతారు. యాక్కూ నేలకు ఆకాశానికి మధ్య తిరిగేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేల మీద పడాల్సిందే. సార్ ఏం చెప్పొస్తున్నారంటే ఇక ఈ సంకీ స్పైడీ జైల్లో కూర్చుని 1, 2, 3 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటాడు.